హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఫార్మాలో ఎవరైనా కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అంటే ఫార్మా అంటే ఏంటి, ఫార్మాలో జాబ్ ఏ విధంగా ఉంటుంది, ఫార్మాలో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అండ్ ఇంకా ఫార్మాలో జాయిన్ అవ్వాలంటే మనకు కావాల్సిన కనీసం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అండ్ ఒక ఫ్రెషర్గా జాయిన్ అయితే ఎంత సాలరీ వస్తుంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అండ్ ఫ్యూచర్లో ఫార్మా జాబ్స్ ఏ విధంగా ఉంటాయో కూడా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఫార్మా అంటే ఏంటి. ఫార్మా అంటే ఫుల్ మీనింగ్ చూసుకున్నట్లయితే ఫార్మా అంటే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అనమాట. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అంటే మనకి తెలిసి మనం మెడిసిన్స్, ఇంజెక్షన్స్ ఇవన్నీ కొంటుంటాం. వీటన్నింటినీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి, డెవలప్ చేసి, రీసెర్చ్ చేసి, సెల్లింగ్ చేసే ఇండస్ట్రీనే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అని చెప్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్కి అయితే ఆన్సర్ అయితే మనకి తెలుస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఏం తెలుసుకుందామంటే, ఫార్మాలో జాయిన్ అవ్వాలంటే మినిమం మనకు కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి. ఫార్మాలో జాయిన్ అవ్వాలంటే మినిమం డిగ్రీ అయితే ఉంటే సరిపోతుంది. డిగ్రీ అంటే మళ్ళీ డిగ్రీలో కూడా ఏమేమి ఉండాలో మనం ఇంకా వీడియోలో ముందుకు వెళ్ళేటప్పుడు తెలుసుకుందాం. డిగ్రీ ఉండాలి మినిమం, మ్యాక్సిమం పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. దాంట్లో కూడా మనకి డిపార్ట్మెంట్ వైజ్గా మనకి వేరు డిపార్ట్మెంట్కి వేరు డిగ్రీ, వేరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే కావాలి ఫ్రెండ్స్. అండ్ జాయిన్ అవ్వడం ఎలా, మనం ఏ విధంగా జాయిన్ అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. జాయిన్ అవ్వడానికి మనకు వేరియస్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి క్యాంపస్ ఇంటర్వ్యూస్. మీరు కనుక డిగ్రీ కానీ పీజీ కానీ చదువుతున్నట్లయితే మీరు మీ కాలేజ్లో పెట్టే క్యాంపస్ ఇంటర్వ్యూస్ ద్వారా మీరైతే ఫార్మాలో జాయిన్ అవ్వచ్చు. లేదంటే వాకిన్స్. ప్రతి కంపెనీ కూడా ఎవ్రీ సాటర్డే చాలా వరకు కంపెనీస్ వాకిన్స్ అయితే కండక్ట్ చేస్తాయి. ఈ వాకిన్స్ అనేది ఎప్పుడెప్పుడు జరుగుతాయో మనకి ఫార్మా విజ్డమ్, ఫార్మా పాత్వే అండ్ వాట్సాప్ కొన్ని గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్లో అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. లేదా మీకు తెలిసిన ఫ్రెండ్స్ నుంచి వాళ్ళు మీకు రిఫర్ చేయడం ద్వారా, ఆల్రెడీ కంపెనీలో చేసే ఫ్రెండ్స్ ద్వారా, లేదా ఎవరైనా తెలిసిన ఎంప్లాయీ ద్వారా మీకు రిఫరెన్స్ అనేది ఇవ్వడం ద్వారా కూడా మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్న ఫార్మాలో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఆ డిపార్ట్మెంట్స్ ఈచ్ డిపార్ట్మెంట్కి ఏమేమి క్వాలిఫికేషన్ అయితే కావాలో మనం నెక్స్ట్ అయితే తెలుసుకుందాం. చూసుకున్నట్లయితే ఫస్ట్ క్యూఏ అంటే క్వాలిటీ అష్యూరెన్స్. క్వాలిటీ అష్యూరెన్స్లో మనం జాయిన్ అవ్వాలంటే మినిమం కొన్ని కంపెనీస్లో బీఎస్సీ వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. మ్యాక్సిమం అయితే ఎంఎస్సీ, ఎం ఫార్మసీ అండ్ బీ ఫార్మసీ వాళ్ళని అయితే ప్రిఫర్ చేస్తారు. క్యూఏ అంటే క్వాలిటీ అష్యూరెన్స్. నెక్స్ట్ క్యూసీ క్వాలిటీ కంట్రోల్. క్వాలిటీ కంట్రోల్లో ఎంఎస్సీ అయితే మోస్ట్ ప్రిఫరబుల్ అండ్ బీఎస్సీ వాళ్ళని కూడా కొన్ని కంపెనీలో అయితే మనం తీసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రొడక్షన్లో బీఎస్సీ అయితే ఉంటే సరిపోతుంది. ఎంఎస్సీ ఉన్నా కూడా నో ప్రాబ్లం. బీఎస్సీ ఉన్న వాళ్ళని అయితే మినిమం అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఎనీ హెచ్ఆర్ రిలేటెడ్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే హెచ్ఆర్లో తీసుకుంటారు. ఐటీ, బీఈ, బీటెక్ వాళ్ళని ఐటీలో అయితే తీసుకుంటారు. ఈహెచ్ఎస్ లేదా సేఫ్టీ డిపార్ట్మెంట్. ఇక్కడ మనకి ఎంఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ లేదా సేఫ్టీ రిలేటెడ్ మీరు ఏదైనా పీజీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా డిగ్రీ, ఇంకా ఏదైనా డిప్లొమా కోర్సెస్ అయితే చేస్తే కూడా మీకు దీంట్లో అయితే తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంజనీరింగ్ లేదా మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ అంటారు. ఈ డిపార్ట్మెంట్లో బీఈ, బీటెక్, ఐటీ, డిప్లొమా వీళ్ళందరినీ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ ఆర్ఎండి, ఏఆర్డి ఈ రెండింటికి కూడా ఎంఎస్సీ అయితే కంపల్సరీ. కొన్ని కంపెనీస్లో స్పెసిఫిక్గా బీఎస్సీ అయితే కూడా అడుగుతారు. అండ్ ఆర్ఏ అంటే రెగ్యులేటరీ అఫైర్స్. ఇక్కడైతే ఎంఎస్సీ అయితే కంపల్సరీగా ఉండాలి. కొన్ని తెలిసిన బాగా రిఫరెన్స్ ఉంటాయి, అక్కడ బీఎస్సీ వాళ్ళని కూడా తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఒక ఫ్రెషర్గా జాయిన్ అయితే ఒక ఫార్మాలో ఎంత సాలరీ అయితే ఉంటుంది అనే దాన్ని నెక్స్ట్ క్వశ్చన్ అయితే దీని రిలేటెడ్గా నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. ఫార్మాలో చూసుకున్నట్లయితే బీఎస్సీ క్యాండిడేట్కి 15,000 to 16,000 ఇంక్లూడింగ్ విత్ పిఎఫ్తో కలిపి ఫ్రెషర్కి స్టార్టింగ్ సాలరీ అయితే ఉంటుంది. అండ్ ఎంఎస్సీ క్యాండిడేట్కి చూసుకున్నట్లయితే 18,000 to 19,000 అయితే కొన్ని కంపెనీలు 21,000 సిటీసీ కూడా ఆఫర్ చేస్తున్నాయి. అండ్ ఫ్యూచర్లో ఫార్మా జాబ్ ఏ విధంగా ఉంటుందో లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ అయితే దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసు. ఫార్మాలో అయితే ఫ్యూచర్లో అయినా ప్రజెంట్లో అయినా కొంచెం ప్రెజర్ అయితే ఉంటుంది ఫ్రెండ్ జాబ్ చూసుకున్నట్లయితే. బట్ ఐటీ వాళ్ళతో కంపేర్ చేసినంత ప్రెజర్ అయితే ఉండదు. అండ్ ఐటీ వాళ్ళకి ఉన్నట్టు ఏఐ రిలేటెడ్గా, చాట్‌జీపీటీ రిలేటెడ్గా కన్సర్న్ అయితే ఉండదు. ఎందుకంటే ఫార్మా ఇండస్ట్రీకి అంత టెక్నాలజీ బేస్డ్ ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు. సో ఫ్యూచర్లో జాబ్ రిలేటెడ్ థ్రెట్ అయితే ఉండకపోవచ్చు. బట్ ఏ ఇండస్ట్రీ అయినా కానీ మనం నేర్చుకోవాలి, కంపల్సరీ నేర్చుకుంటేనే మనకి గ్రోత్ అయితే ఉంటుంది. సో నేర్చుకునే కొద్దీ మనకి ఫార్మాలో ఇంకా కొత్త విషయాలు అనేది తెలుస్తూ ఉంటాయి. మీరు కొత్త విషయాలు తెలుసుకునే కొద్దీ మీ ప్యాకేజ్ అనేది పెరుగుతుంది. మీ ఎక్స్పీరియన్స్ కూడా పెరిగే కొద్దీ మీకైతే
ఇండస్ట్రీ రిలేటెడ్ కొత్త విషయాలు తెలుసుకోవాలి. ఆ విషయాలు తెలుసుకున్నప్పుడు మాత్రం మీ సాలరీ అనేది హైక్ అవుతుంది. లేదంటే మీరు స్టార్టింగ్లో ఉన్నట్టే నేను ఉంటాను, ఇచ్చిన వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అంటే మాత్రం ఫార్మాలో మన జాబ్ మీకు ఎక్స్పీరియన్స్ పెరిగిపోతుంది. బట్ మీరు వేరే కంపెనీకి మారితే మాత్రం మీకు మీరు ముందైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వదు. ఒకవేళ మీరు మారుతున్న గైడ్ లైన్స్ని వీటిని తెలుసుకుని డెవలప్ అవుతూ ఉంటే మీకు ఆటోమేటిక్గా మీ కంపెనీలో హైక్ పెరుగుతుంది. ఒకవేళ వేరే కంపెనీకి వెళ్ళినా కూడా 30 నుంచి 50% అయితే హైక్ కూడా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంక్రిమెంట్లు ఉంటాయి, ఇయర్లీ ఇంక్రిమెంట్ 10 to 15% కంటే ఎక్కువ అయితే ఉండదు. అదే కంపెనీలో ఇంక్రిమెంట్స్ అయితే అంతే ఉంటాయి. అండ్ కంపెనీ టు కంపెనీ మారినప్పుడు మీకు 30 to 50% హైక్ అయితే ఉంటాయి. అది కూడా మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని ఉంటే ఇంటర్వ్యూ మంచిగా క్లియర్ చేయగలుగుతుంది. సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్. మీరు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కంటెంట్స్ మీ ముందుకు తీసుకొస్తాను. నెక్స్ట్ వీడియోలో ఫార్మాలో ఈచ్ డిపార్ట్మెంట్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.